సార్ ఇప్పుడు కేకే గారి దగ్గర నుంచి సలహాలు తీసుకునే అంశం ఉందని చెప్పని అనుకోవచ్చా ఇప్పుడున్న ప్రభుత్వం? డబ్బులిస్తే సలహా ఇస్తాం. ఓకే. ఫ్రీగా ఎందుకు ఇస్తామండి? ఊరికనే ఇవ్వం కదా! ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ కూడా ఉండదు ఆబ్వియస్‌లీ. హ్మ్. మీరు ఏ సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళినా, లేకపోతే ఇంకో దగ్గరికెళ్ళినా, డాక్టర్ గారి దగ్గరికెళ్ళినా దానికి తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోవచ్చు అదో విషయం. అంటే ఇప్పుడు డబ్బులిస్తే సలహా ఇస్తా అని చెప్పని అంటున్నారు. సలహాలు ఇస్తా అని చెప్పన్నారు. అది ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కాకుండా ఇప్పుడు ఉన్న ఓడిపోయిన ప్రభుత్వం డబ్బులంటే ఇప్పుడు ఒక సలహా దాని వెనకాల వర్క్ ఉంటుంది కదా! గ్రౌండ్ వర్క్ ఉంటుంది. బేసిక్‌గా ఈ పాలిసీ కరెక్టా కాదా అన్నాననుకోండి, నా వ్యక్తిగత అభిప్రాయం కాదుగా. ఈ పాలిసీ వల్ల ఎంతమంది చేంజెస్ అవుతున్నారు, ఎంతమంది ఓట్లు కన్వర్ట్ అవుతున్నాయి, ఎంతమంది వల్ల అది వేస్ట్ అనుకుంటున్నారు అనేది ఆ పీపుల్ తీసుకోవాలి. మరి వాళ్ళు ఇవ్వాలంటే అందరూ వచ్చి మా ఆఫీస్‌కి వచ్చి చెప్పరు కదా! వీళ్ళెళ్ళి వాళ్ళ దగ్గర డేటా కనుక్కొని దాన్ని కన్సాలిడేట్ చేసి ఉంటుంది. మరి దానికి రన్నింగ్ కాస్ట్ అవుద్ది కదా! అవును. అది డబ్బులు ఇస్తే అంటే దానికి డబ్బులు ఇస్తేనే పెడతాం ఆబ్వియస్‌గా. రండి ఫ్రీగా సలహాలు అనేది అది రాదు ఆబ్వియస్‌గా. మేము సలహా అంటే వ్యక్తిగతం అయిపోద్ది. నా వ్యక్తిగతంగా నేను ఫీల్ అయ్యింది చెప్పుకోవచ్చు. అలాగే డేటాతో నంబర్స్‌తో పాటు మాట్లాడినప్పుడు ఎందుకు ఇంత వాల్యూ అంటే నంబర్ కరెక్ట్‌గా ఉంటుందనే కదా! ఆ నంబర్ రావడానికి కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి లేదా? మీకు ఇక్కడ రావాలంటే ఇంత కాస్ట్ అవ్వాలంటే ఇంత ఇంటర్వ్యూస్ చేస్తానంటే మీకు ఖర్చు అవుద్ది కదా! సరే. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ కేకే సర్వే అనేది ఇప్పుడు ఈ ఏపీ తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ చేస్తుందా? లేకపోతే ఇంకా మిగతా రాష్ట్రాల్లో? ఇప్పుడు ఎక్స్‌పాండ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అన్ని స్టేట్స్‌కి. ఓకే. అన్ని స్టేట్స్‌లో కూడా స్ట్రక్చర్ బిల్డ్ చేయాలి అని చెప్పి ఒక స్ట్రాంగ్‌గా ఆ పనిలో ఉంటున్నాం. ఓకే. అంటే సర్వేలు అని చెప్పననేటప్పటికి ఓన్లీ పొలిటికల్‌కి సంబంధించిందే చేస్తున్నారు. పొలిటికల్ లేదు, నాన్ పొలిటికల్ కూడా. ఆ! ఓన్లీ పొలిటికల్‌గే ఉండాలని లేదు. నాన్ అంటే పొలిటికల్ కూడా ఇందులో చాలా డిఫరెన్స్ ఏముంటాయి? ఏ టైప్స్ ఉంటాయి? పొలిటికల్ అంటే ఇప్పుడు నాన్ పొలిటికల్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ పెడదాం అనుకుంటున్నారు అనుకోండి. చిన్న బిగ్ ఆర్ స్మాల్. హ్మ్. ఆ సూపర్ మార్కెట్ పెడుతున్నప్పుడు ఏ ఏరియాలో పెడితే వర్కౌట్ అవుద్దో వాళ్ళకి ఒక రఫ్‌గా కావాలి కదా! హ్మ్. లేదు ఒక అతను కన్‌స్ట్రక్షన్ సైడ్ వెళ్తున్నాడు. 5,00,00,000 లేదా 1,00,00,000 ఒక ఫ్లాట్ కానీ నిజంగా దాని మీద అవకాశం ఉందా? లేదా? లేదా ప్రోడక్ట్ బేస్డ్ అనమాట. ఈ ప్రోడక్ట్ ఇక్కడ సేల్ అవుద్దా? లేదా? దీనికి మార్కెట్ ఉందా? లేదా? ఇలాంటి రకరకాల సర్వేస్ ఉంటాయి. ఓవరాల్‌గా లేదా ఆల్రెడీ చేస్తున్నారు. ఒకసారి సర్వే చేసి మేము ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఏ ఏరియాలో ఇంకా పెనెట్రేట్ అవ్వచ్చు, ఏ ఏరియా పెనెట్రేట్ కావట్లేదని చేయొచ్చు. హ్మ్. మార్కెట్ బేస్డ్ ఏదైతే మార్కెట్ ఉంటుందో దాంట్లో. లేదా మామూలుగా ఆల్రెడీ పాలిసీ మీద చేయొచ్చు. గవర్నమెంట్ ఒక పాలిసీ తేబోతుంది. తెస్తే ఏమైనా అవసరం ఉంటుందా? లేదా? లేకపోతే ఉపయోగం ఉంటుందా? మరి అది ఎవరు చేపించుకుంటారు? ఆబ్వియస్‌లీ గవర్నమెంట్ చేపించుకుంటాయి. ఆహా! హ్మ్. అలా కమర్షియల్‌గా చేయొచ్చా? కమర్షియలే. అంటే వాళ్ళకున్న సోర్స్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకున్న సోర్స్ ఏంటి? భజన్ బ్యాచ్ ఉందనుకోండి. గవర్నమెంట్ ఏ పాలిసీ అద్భుతం సార్ సూపర్ అనొచ్చు. లేదా భయపడొచ్చు. ఓట్ బ్యాంక్ మనల్ని ఎందుకొచ్చిన భద్రబాబు ఆయన పూర్తిగా మాకు అలాంటివి లేవు కదా! రాగద్వేషాలు. సో, మేము ఉన్నది ఉన్నట్టుగా ఇది బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది పాలిసీ గాని ఏమీ లేదని ఘంటాపథంగా చెప్పేయగలుగుతాం. హ్మ్. వాళ్ళు అలా బూడిదలో పోసిన ఇది బానే ఉంది కానీ, దీంట్లో చిన్న చిన్న మార్పులు చేసి అని వాళ్ళు సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్‌లో చెప్తారు. న్యూట్రల్‌గా తీసుకెళ్దాం న్యూట్రల్‌గా అని తీసుకోవడానికి చెప్పని. ఆస్కారం ఉంటది. అదే కర్రెరగదు ఆబ్వియస్‌గా పాము తప్పేం కర్రెరగదు లేదు. పాము చావదండి. గవర్నమెంట్‌కి ఒక ఎనీ ప్రైవేట్ ఏజెన్సీ అనేది ఒక ఔట్‌సోర్సింగ్ లాంటిదనమాట. అవును. దాంట్లో మాలాంటి బ్రాండెడ్ ఉన్నదానికి కొంచెం క్రెడిబిలిటీ ఉంటుంది. పీపుల్ కూడా ఆ కేకింగ్ ఎందుకు ఇచ్చావు అనరుగా. అవును. ఎందుకంటే మీరు బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ న్యూట్రాలిటీ బ్రాండ్ ఉంది కాబట్టి. సార్ ఇప్పుడు అంటే మీరు సర్వే ఇచ్చిన తర్వాత, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు టీడీపీకి కొంచెం అంటే కొంచెం ఏంటి మీరు 99% మీరు ఫేవర్‌గా చూపించారు. చూపించడం కాదు, రిజల్ట్ చెప్పారు. మరి ఆ టైంలో మీకు టీడీపీ నుంచి గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, లేకపోతే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా? ఇప్పుడు సంప్రదించడానికి ప్రయత్నించినా లేదా ఇప్పుడు ఎవరెవరో వస్తారు ఆఫీస్‌కొచ్చి, "సార్ మేము పొద్దున్న మార్నింగ్ ఫ్లైట్ సార్ మనం వెళ్ళిపోదాం సార్. చంద్రబాబు నాయుడు గారిని కలుద్దాం సార్" అన్నారనుకోండి. నేను ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ ఇచ్చేది ఏంటంటే, నేను ఒకవేళ ఆయన కలవాలనుకుంటే వెళ్లి కలుస్తాను. లేదా ఆయన నన్ను కలవాలి అన్న పనుండి రేపొద్దున గవర్నమెంట్‌లో ఈ వర్క్ చేపిస్తే బాగుంటదంటే ఆయనే కాల్ చేస్తాడు. ఇప్పుడు నేనెళ్ళి ఆయన సభలకెళ్ళో లేకపోతే సన్మాన దానికి ప్రమాణ స్వీకారానికెళ్ళో కంగ్రాచ్యులేట్ చెప్పాలనే ఉద్దేశ్యం గాని, అవసరం గాని 2 లేవు. అవసరం ఎందుకు లేదంటే మేము వెళ్ళకూడదు. మేము మా పని మేము జాబ్ చేస్తాం గానీ, వాళ్ళ గెలుపు మాకు ఆనందాన్ని ఇవ్వదు. మా వర్క్ కాదు కదా అది. మా ఆనందానికి మాకు కనెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు మేము కలవాలని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికెళ్ళినా, గేట్ కాడ నుంచి వాళ్ళ ఇంటి వరకు, లేదా చంద్రబాబు నాయుడు గారి నుంచి వెళ్తే గేట్ కాడ నుంచి వాళ్ళ ఇంటి వరకు, లేకపోతే వాళ్ళెవరి వరకు, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఆపేవాళ్ళు లేరు కదా! అవును సార్. ఆబ్వియస్‌లీ. సో, నిజంగా కలవాలనుకుంటే మేమే వెళ్లి కలుస్తాం. ఈ మధ్యలో ఏందంటే, ఆ ఇబ్బంది వాళ్ళు ఆబ్వియస్‌గా ఇది ఔట్‌సోర్సింగ్ లాగా అయిపోద్ది. అటు వెళ్ళేసి కే గారు కలుద్దాం అంటారన్నారని అంటారు. ఇటు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కలుద్దాం అంటున్నారని అంటారు. ఆ 2 కరెక్ట్ కాదేమో నా ఉద్దేశ్యం. అందుకని ఎవరిని ఆళ్ళు కంగ్రాచ్యులేట్ చేయాల్సిన అవసరం మనకేముంది? హ్మ్. అంటే సార్ ఇప్పుడు మామూలుగా ప్రజలకి, ప్రభుత్వానికి మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరంటే ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్‌లు గాని, వీళ్ళు గాని వీళ్ళుంటారు. ఇచ్చే స్కీమ్స్ అనేవి గూడా
అవి ప్రజలకి లబ్ధి పొందుతున్నాయి లేదని చెప్పి అంటారు. మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రజలకి డైరెక్ట్‌గా స్కీమ్స్ అనేవి ఇవ్వడం, చేయడం అనేది డైరెక్ట్ బటన్ ప్రాసెస్ ద్వారా అదే చేశారు. ఇప్పుడున్న ఏదైతే మేనిఫెస్టో చూసుకుంటే అది దీనికి రెండింతలు ఎక్కువుంది. మరి దాని ప్రభావం వల్ల బటన్‌లో తేడా ఉండదండి. ఇద్దరు నొక్కే బటన్‌లు లేవే. దానికి ఇప్పుడు మనకు ల్యాప్‌టాప్‌కి ఎంటర్ బటన్ ఒకటే ఉంటది. వాళ్ళకి ఎంటర్ బటన్, వీళ్ళకి బెంటర్ బటన్ ఉండదుగా. బటన్ అయితే ఒకటే. బట్ టెక్నికల్లీ ఆబ్వియస్లీ ఏ పొలిటికల్ పార్టీ అయినా రూ. 100, రూ. 80 ఫ్రీగా ఇచ్చేసి రూ. 20 డెవలప్ చేస్తా ఉంటే వర్కౌట్ అవ్వదు. ఏదైనా సరే. మేబీ ప్రెజెంటేషన్‌లో మార్గాలు ఉండొచ్చు. ఇంకోటి ఉండొచ్చు. అంతే కదా! మనం రూ. 80 ఫ్రీగా ఇచ్చేసాం. ఉన్న రూ. 20 బాగా ఎంత బాగా చేయగలంటే టైట్ అయిపోయింది లైన్. మీరు చేసే స్కోప్ తగ్గిపోయింది. అవును సార్. సార్ ఇప్పుడు ఏదైతే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే మెజారిటీలో ఉందో 164తో ఇది ఈ మెజారిటీ వల్ల వచ్చిన ఎంపీలు గాని 121 వరకు వచ్చిన ఎంపీలు. దీనివల్ల ఇప్పుడు కేంద్రంలో నంబర్ 2 పొజిషన్‌లో ఉంది. ఇప్పుడు ఏదైతే మన కూటమనేది. దీనివల్ల మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు తెలుగుదేశం రాష్ట్రానికి వచ్చేటప్పటికి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చే అవకాశం ఉంటదని చెప్పని భావించొచ్చా? స్పెషల్ కేటగిరీ స్టేటస్ డిస్కషన్‌లో లేదండి అసలు ఓవరాల్ పాయింట్. వీళ్ళు అడగడం ఆపేసారు. వాళ్ళు ఇస్తామన్న మాట కూడా ఆపేసి అయిపోయింది నాకు తెలిసి. ఒకవేళ ఇప్పుడు మన స్టేజ్ అనేది సెకండ్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు అడిగితే వచ్చే అవకాశం ఉంటదా? అంటే వస్తే దానివల్ల ఏమైనా లాభం ఉంటుందా? వస్తే ఆబ్వియస్‌గా ఎవరికైనా లాభమే కదా! దాంట్లో డౌట్ లేదు. బట్ అడిగే పొజిషన్‌లో లేదా ఇచ్చే పొజిషన్‌లో ఇద్దరు లేరని నా ఉద్దేశం. ఎందుకని అంటారు? అంటే దాన్ని ఆబ్వియస్‌గా వద్దనుకోనో లేకపోతే రకరకాల పర్స్పెక్టివ్‌లో దాన్ని డైల్యూట్ చేయడమో, లేకపోతే బీజేపీని గట్టిగా అడగలేకపోవడమో, ఇది రకరకాల ప్యాటర్న్స్ ఆబ్వియస్‌గా ఎమోషనల్‌గా కనెక్ట్ అయినది ఇచ్చింది. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్‌లో కూడా ఏ పార్టీ చెప్పింది మేమొస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తామని? ఎవరు మాట్లాడలేదు. దాని గురించి డిస్కషన్ లేదు. అందరూ మేనిఫెస్టోల గురించే మాట్లాడారు. మేనిఫెస్టోలో అది ఉండాలి కదా! మేనిఫెస్టోలో అది రాయలే కదా! అవును. విల్ బ్రింగ్ బ్యాక్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్ అని.